మేము ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలకు ఖండిస్తున్నాం 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 ఖండిస్తున్నాం. ఎక్కడ ఎంతమంది ఉన్నారు? అంటే వాళ్ళని ఆపకండి, తీసుకురండి. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? వెళ్ళిపోయారా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే మీరేమన్నా ఆపారా వాళ్ళని? ఓకే, థ్యాంక్ యూ. సోమదాస్ గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు మా మీద రక్షణ నిధి గారి మీద ఛాలెంజ్ చేసినప్పుడు ఇద్దరిని ఇళ్ల దగ్గర ప్రొటెక్ట్ చేసి ఆపారు పోలీసు వారు. మేము అధికారంలో ఉన్నాం ఆ రోజు. ఎవరింటి దగ్గర వాళ్ళని ఆపారు, ఎవరు భోస్వం సెంటర్ రానిలేదు. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఆయన భోస్వం సెంటర్లోకి మీరు రాబట్టడంలో కారణం ఏంటి? అధికార పార్టీ అయినా ఆ రోజు అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేస్తే పోలీసు వారు మేము అక్కడ ఆగిపోయాం, మేము పార్టీ ఆఫీస్లో ఆగిపోయాం, రాలి అక్కడికి. మరి అలాంటప్పుడు ఆయన్ని కూడా అక్కడే మీరు ప్రొటెక్ట్ చేస్తే పోయేది కదా, ఆయన ఇంటి దగ్గరే. అది బాధ్యత కదా మీది. మా మీద ఎంత బాధ్యత ఉందో వాళ్ళ మీద కూడా మీకు అంతే. చట్టం అనేది అందరికీ ఒకటే కండి, చట్టం అనేది అందరికీ ఒకటే కదా. మరి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అట్లా చేశారు, మరి ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ప్రొడక్ట్ చేస్తే అందరూ శాంతి పద్ధతులు కలుగుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేసి ఆయన అక్కడ పర్మిషన్ ఇచ్చారు మీరు సార్, ఆయనకి ఛాలెంజ్ చేస్తే ఆయన పర్మిషన్ ఇచ్చారు. మరి మరి మా ఛాలెంజ్ స్వీకరించి మేము వెళ్ళాలి కదా అక్కడికి. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంటంటే, తెలుగు తమ్ముళ్ళు అంటే తెలుగుదేశం నాయకులు తిరువూరు చుట్టుపక్కల గ్రావెల్ తోలుకుంటున్నారు, ఇసుక తోలుకుంటున్నారు, మట్టి తోలుకుంటున్నారు అని ఆ తప్పుడు వార్తని సవాల్ చేస్తూ ఈరోజు ఉదయం 10 గంటలకి తిరువూరు నడిబొడ్డునున్న ఈ భూస్వం సెంటర్లో బహిరంగ చర్చకు రండి. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు గ్రావెలు, ఇసుక, మట్టి ఏం చేశారు, ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదించారు, ఎవరెవరు 5 ఏళ్లలో ఏ స్థాయికి ఆర్థికంగా వెళ్ళారు, ఇవన్నీ మాట్లాడదాం. అలాగే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ గ్రావెల్ తవ్వారు, ఎక్కడ ఇసుక తవ్వారు, ఎక్కడ మట్టి తవ్వారు, ఎవరు ఎంత సంపాదించారు, అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మీరు గ్రావెల్ తవ్వుకున్న ఫోటోలు వేశారో అక్కడికి వెళ్ళి మాట్లాడదాం రండి అని నేను సవాల్ చేశాను. 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అనుమతులు లేకుండా భూమి యజమానిని బెదిరించి ఎక్కడైతే గ్రావెల్ తవ్వి ఎక్కడైతే పెద్ద గొయ్యి ఏర్పడిందో ఆ ఫోటో ఇప్పుడు వేసి ఈ 2 నెలల కాలంలో ఎమ్మెల్యే మద్దతుతో గ్రావెల్ తవ్వుతున్నారని పాత ఫోటో వేసి కొత్త వార్తని వండారు. మీరు ఏ ఫోటోలైనా వేయండి, ఏ వార్తలైనా రాయండి, ఈ విషయమే కాదు ఏ విషయంలోనైనా సరే నేను బహిరంగ చర్చకు వస్తాను. ఈ 2 నెలల్లో ఇసుక అక్రమంగా తోలిన ట్రాక్టర్లు, మట్టి అక్రమంగా తోలిన ట్రాక్టర్లు, దాదాపు 40 ట్రాక్టర్ల వరకు ఈ నియోజకవర్గంలో పోలీసులు సీజ్ చేశారు. మరి పోలీసులు సీజ్ చేసిన ఆ ట్రాక్టర్లో ఎక్కువ ట్రాక్టర్లు మా తెలుగుదేశం పార్టీ నాయకులవి, కార్యకర్తలవే. ఎందుకు అంటే నన్ను చాలామంది వ్యక్తిగత అవసరాల కోసం, ఇల్లు కట్టేటప్పుడు పునాదుల కోసం కొంత మట్టి కావాలి అంటే
సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళు మట్టి తోలుకునే అవకాశం కల్పించాం. అలాగనే ఇసుక కావాలంటే సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళు ఇసుక తోలుకునే అవకాశం కల్పించాం. కానీ ఎవరైతే ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తోలటానికి ఇసుక తోలటానికి ప్రయత్నం చేశారో వాళ్ళ విషయంలో పోలీసులు చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు కూడా వైసీపీ వాళ్ళందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాక్టర్లు మా పార్టీ వాళ్ళవే. ఆ గోపాలపురంలో నిన్ననే ఫైన్ కట్టి 7 ట్రాక్టర్లు మా పార్టీ నాయకులు విడుదల చేసుకున్నారు. మరి వైఎస్ఆర్సీపీ లేదా సాక్షి పత్రిక ఈ 2 నెలల్లో ఏదో ఘోరాలు నేరాలు జరిగినట్టు మాట్లాడుతున్నారు. ఏ వ్యాపారమైనా సరే చట్టబద్ధంగా అనుమతులతో చేసే ఏ వ్యాపారానికైనా నా మద్దతు ఉంటుంది. ఇటీవల కాలంలో పట్టా భూమి కొనుక్కొని ఒక వ్యాపారవేత్త గ్రావెలు అనుమతులతో తోలుకుంటుంటే, ఆయన సొంత వెంచర్లో తోలుకుంటుంటే 2 ఫోటోలు వేసి 2 ట్రిప్పర్ల ఫోటోలు వేసి వందలాది ట్రిప్పర్లు తిరుగుతున్నాయని రాశారు. వందలాది ట్రిప్పర్లు తిరిగితే ఆ ఫోటోలు వేయండి, లేదు వందలాది ట్రిప్పులు తోలుతుంటే ఆ ఫోటోలు వేయండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అంటే అప్పుడు తీసిన వందల వేల ట్రిప్పుల గ్రావెల వల్ల ఏర్పడిన గోతులు ఇప్పుడు ఫోటోలు వేసి ఇప్పుడు జరిగిందని చూపిస్తే ఈరోజే కాదు భవిష్యత్తులోనైనా సాక్షి మీడియాకైనా దాని వెనకాలన్న వైసీపీ నాయకులకైనా లేదా వైసీపీ నాయకులతో పాటు ఉన్న ఇతర పార్టీల నాయకులకు కూడా ఇదే సమాధానం చెప్తున్నాం. చట్టబద్ధంగా ఎవరు వ్యాపారం చేసినా నేను సపోర్ట్ చేస్తాను. ఎవరైనా అన్ని అనుమతులతో గ్రావెల్ తవ్వకుండా లేదా ఇసుక వ్యాపారం చేసినా ఇంకో వ్యాపారం చేసినా నన్ను ప్రారంభోత్సవానికి పిలిచినా నేను వెళ్తాను. ఎందుకు అంటే తిరువూరు నియోజకవర్గంలో ఆర్థిక కార్యక్రమాలు జరగాలి, ఆర్థిక అభివృద్ధి జరగాలి. నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజున కొలిగిపూడి శ్రీనివాసరావు గారు సాక్షిలో వచ్చినటువంటి మట్టి మాయగాళ్ళు అనే దాని మీదట ఇవాళ వారు బోసు విగ్రహం దగ్గర రమ్మని ఛాలెంజ్గా చేశారు. మరి ఆ మట్టి విషయంలో వారే మట్టి తోలించి మరి అక్కడ అసలు వెంచర్ దగ్గరికి ఆయన ఇంటికి కోతమేట దూరంలో మట్టి తోలటం జరిగింది. మరి అటు నుంచి అష్టలక్ష్మి ఆలయం దగ్గర వెంచర్లో కూడా మట్టి కుప్పలు ఈ రోజుకి పోసి ఉన్నటువంటి విషయం యథార్థం. వస్తే అందరం కలిసి ఆ మట్టి దగ్గరికి వెళ్ళి పరీక్షించి ఎప్పుడు తోలారు ఏంటి అనేది కూడా రుజువు చేసుకోవచ్చు. మరి మా సాక్షి పేపరే కాకుండా మీ పార్టీ పేపర్ అయినటువంటి ఈనాడులో కూడా మట్టి అక్రమంగా తోలారు అనేటువంటి దాన్ని విషయం పేపర్కు రావటం జరిగింది, ప్రచురణ జరిగింది. మరి మీరు మున్సిపల్ మీటింగ్లో మనం అందరం పార్టీలకు అతీతంగా మనం పోదాం. మనలో ఏ విధమైన పట్టణ అభివృద్ధికి మీరందరూ సహకరించండి, ఏంటి మనం పట్టణాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఇది తీసుకొచ్చి మీరు చెప్పి, పైగా పత్రికలు ఏదైనా తప్పు చేస్తే పత్రికలు తప్పకుండా రాస్తాయి. దానికి కావాల్సినటువంటి అనుమతులు తీసుకోకుండా మీరు మీ సొంత అనుమతితోటి ఇచ్చేస్తే పత్రికలు ఏమి ఊరుకోవు. మరి ఆ పత్రికలు రాసిన దానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మరి సాక్షి వీళ్ళు సమాధానం చెప్పాలని బోసు విగ్రహం దగ్గర రమ్మని సవాల్ చేశారు. మరి ఇది యథార్థం కాదా? మీరు మట్టి తోలింది మరి గతంలో తోలినటువంటి మట్టి కానీ ఇసుక కానీ మీరందరూ అవన్నీ ఎందుకు సీజ్ చేయించారు? ఇవి ఎందుకు వదిలిపెట్టారు? మీరు ఏ రకమైన స్వార్థం లేకుండా మీరు ఈ రకంగా మట్టి తోలుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? మరి మీరు రోడ్లు విస్తరణ జరిపినప్పుడు మేము అందరం సంతోషించాం.
మంచిదే అది తీసుకోవటం, ఆ నిర్ణయం మంచిదే. మరి ఊరుకు 100 సంవత్సరాల పాటు అభివృద్ధి జరగాలి అంటే రోడ్లు ఆక్రమణ తొలగించాలని మీరు చెప్పడం మేము కూడా దాన్ని ఆస్వాదించాం. మరి ఈ రోజున మా కార్యకర్తలందరూ కూడా లారీలతో మట్టి తోలుతుంటే మమ్మల్ని అదే దాని గురించి పత్రికలకి తెలియపరచమని అడగడం జరిగింది. అయినా కానీ అవసరం లేదు. ఎమ్మెల్యే గారు ఏదో మట్టి అవసరమయ్యి ఊళ్ళో ఎవరికైనా అవసరమైతే తోలుకుంటున్నారు. మరి దాన్ని మనం విమర్శగా చూపించవద్దు. మన పార్టీ వాళ్ళకు కూడా అవసరం వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే గారి ద్వారా అడిగి మనం కూడా తోలుకోవచ్చు. అటువంటిది ఏమీ మీరు విమర్శించవద్దని నేనే సలహా ఇచ్చాను. అయినా కానీ మీరు గుడ్డగాల్చి మీదేసినట్టుగా మీరు కార్యకర్తల పైన సాక్షి పేపర్ మీద మీరు విమర్శించడం ఇది సత్సాంప్రదాయం కాదు. మరి ఏ విధంగానైనా అక్రమాలు జరిగితే అది ఏదైనా ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఆర్టీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. అక్రమాలు జరిగితే గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మేము తోలిన మట్టి మొత్తం కాలనీలకు తోలాం. మేము తోలిన మట్టి మొత్తం కూడా ఎక్కడైనా గోతులు ఉంటే ఆ గోతులు రోడ్లకి కానీ ఇటువంటి వాటికి ఉపయోగించడానికే తోలాం. జగనన్న కాలనీలకు కానివ్వండి, మరి ఎక్కడైనా అవసరమైతే పబ్లిక్ రోడ్ల మీద గోతులు పూడ్చడానికి కానీ మేము తోలటం జరిగింది. మరి మీరు దాన్ని అక్రమంగా తోలారు. గతంలో మీరు అసలు ఇక్కడ లేరు. మీరు కొత్తగా ఇక్కడికి ఎమ్మెల్యేగా వచ్చారు. ఎమ్మెల్యేగా వచ్చి గతంలో ఈ విమర్శించడానికి మీకు ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయని కావాలంటే ఇప్పుడు మీరు తోలించినటువంటి ఆధారాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి అక్కడ మట్టి తోలిని. మరి దాన్ని కాదని ఏ కార్యకర్త అయినా మా కార్యకర్త మీరు మట్టి తోలిచ్చారని కానీ మరి పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇవ్వటం కానీ ఇంతవరకు ఏమి జరగలేదు. జరగకపోయినా మీరు పడుకున్న వాళ్ళని లేవగొడుతున్నారు. మీరు నిద్రపోయే వాళ్ళని లేపి మరీ ఇచ్చేస్తున్నారు. మేము ఏ రకమైన విమర్శలు చేయలేదు. ఆ విమర్శలన్నీ కూడా విలేకరులు చూస్తూ ఏం ఊరుకోరు. అక్రమంగా తోలే మట్టిని మేము ఉపేక్షించినా కానీ పత్రికలు ఏమో ఉపేక్షించు. అవి పర్మిషన్ లేకుండా మీరు ఎప్పుడైతే చేయిస్తున్నారో దాన్ని అక్రమ తోలకాలని అవి తప్పకుండా వాళ్ళు పత్రికాముఖంగా తెలియపరుస్తారు. వాళ్ళ బాధ్యత అది. మరి దాన్ని మీరు పట్టుకొని కార్యకర్తల మీద మీరు మోపటం, గుడ్డగాల్చి పడేయటం అనేది చాలా ఇది మంచి పద్ధతి కాదు. మరి ఇటువంటి సాంప్రదాయాన్ని తిరువూరు నియోజకవర్గంలో మీరు ప్రవేశపెడితే రేపు రాబోయే కాలంలో చాలా గొడవలకు కారణం అవుతుంది. మరి దీన్ని ఎక్కడైనా మీరు సహృదయంతో లేనిపోని ఆరోపణలను కల్పించి కార్యకర్తల మీద వేయొద్దు. అందరం కలిసి పనిచేద్దామన్నారు. దానికే మేము అంతా కట్టుబడి ఉన్నాం. మీరు మూడు నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మేమేం పట్టించుకోవట్లేదు. మీరు నిర్వర్తించవలసినటువంటి సూపర్ 6 పథకాలు ఎన్నో ఉన్నాయి. మరి అన్నీ కూడా వాటి గురించి మేము ఇంతవరకు కూడా ఏ విమర్శ చేయలేదు. మరి మీరు కూడా చాలా హామీలు ఇచ్చారు. తిరువూరు పట్టణంలో మేము కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తాం, ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని మీరు హామీలు ఇచ్చారు. మరి అవన్నీ ఎందుకు నెరవేర్చలేదని మేము 2 నెలల్లోనే అడగాల? మేము ఆ విధంగా అడగటం మేము ఆ ఉద్దేశం కాదు.